హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. వావ్, చూడండి అద్దరిపోయే రుచితోని ఏ ఎండాకాలంలో పచ్చళ్ళు చేస్తే వేడి చేస్తుంది అని అంటారు కదండి. పచ్చళ్ళు తింటే ఇది వచ్చేసి చలువ పచ్చడి. ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే ఈ చలువ పచ్చడికి ఎలా చేసుకోవాలో చూడండి. పచ్చడి చూస్తుంటేనే మెరిసిపోతుంది. మీకు కూడా తినాలనిపిస్తున్నాయా? నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా? ఈ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. కమ్మని ఎండాకాలం కీర దోసకాయలతో చేసే చలువ పచ్చడి. ఈ పచ్చడి ఎలా చేసుకోవాలనో వీటికి కావాల్సిన పదార్థాలు ఏందో ఇప్పుడు మనం చూసేద్దామా. ఈ పచ్చడి అన్నంలోకే కాదండి, సైడ్ డిష్గా పనిచేస్తుంది. ఇడ్లీ, దోశ, చపాతీ, పూరికి, జొన్న రొట్టెకి, దేనికైనా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓకేనా? రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా చేసుకోవాలనో. వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చేసుకోబోయేది చలువ పచ్చడి. చూడండి, ఈ ఎండాకాలంలో పచ్చడి తింటే వేడి చేస్తుంది అని అంటారు కదా. ఈ కీర దోసకాయలతోని చలువ పచ్చడి చేసుకుందాం. ఎంత బాగుంటుందో ఈ చట్నీ. వాటికి కావాల్సిన పదార్థాలు ఇవి వచ్చేసి కీర దోసకాయలు. ఇవి కొద్దిగా గట్టిగా ఉన్నాయి, ముదిరినందుకు నేను తోలు తీస్తున్నా. లేతగా ఉంటే పీల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఒక వెల్లుల్లి గడ్డ, అలాగే ఒక ఉల్లిగడ్డ, కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, అలాగే ఎండుమిరపకాయలు కావాలి. ముందుగా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ దోసకాయలు శుభ్రంగా కడిగి పెట్టుకునేటువంటి పొట్టు తీసేసుకుందాం. ఇలాగా పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. టొమాటోలు, అలాగే దోసకాయలు ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకుందాం. పొట్టు లేతగా ఉంటే పొట్టు తీసుకోవాల్సిన అవసరం లేదండి, కానీ నేను మాత్రము కొద్దిగా ఇవి గట్టిగా అనిపిస్తున్నాయి కనుక పొట్టు తీస్తున్నాను. ఇలాగా అన్ని పొట్టు తీసి పెట్టుకుందాం. ఈ దోసకాయల్ని బొడ్లు తీసేసి ఆ చివర ఈ చివర ఇలాగా సన్నటి ముక్కలుగా కట్ చేసుకుందాం. చూడండి, గింజలతో సహా వేసుకుందాం. ఇలాగా అన్నీ కట్ చేసేసుకుందాం. వేయించుకొని భలే బాగుంటుందండి ఈ చలువ పచ్చడి. ఇది అన్నానికే కాదండి, దోశకి, ఇడ్లీకి, చపాతీకి, దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఒకసారి చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? ఇవన్నీ కట్ చేసేసుకుందాం. అలాగే టొమాటోలు కూడా కట్ చేసుకుందాం. చూడండి, అన్ని ముక్కలుగా కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఈ 2 టమాటాలను కూడా మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. అయితే దీంతో చిరిగిపోతాయండి టమాటాలు. బొట్లు తీసేసుకొని చాకుతో కట్ చేసుకుందాం. ఇవన్నీ పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుందాం. ఎలాగ మనం రోట్లోనే నూరుకుంటామండి. ఈ పచ్చడి బాగుంటుంది, ఒంటికి చలువ చేస్తుంది, చాలా బాగుంటుంది. ఈ ఎండాకాలంలో బాగా ఎప్పుడు దొరుకుతాయి కదండి కీర దోసకాయలు. అద్భుతంగా అమోఘమైన రుచితోని సూపర్గా ఉండే చలువ పచ్చడి. ఓకేనా? ఇప్పుడు ఎలా చేసుకోవాలనో చూసేద్దాం. స్టవ్ మీద ఒక బాండె పెట్టుకొని 1/2 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ధనియాలు, జీలకర్ర ఇవన్నీ ఉన్నాయి కదండి, నువ్వులు ఇవన్నీ వేయించుకుందాం. ముందుగా ఏం చేద్దామంటే ధనియాలు వేద్దాం. అవి కొద్దిగా చిటపటమన్న తర్వాత జీలకర్ర వేసుకుందాం. అలాగే నువ్వులు వేసుకుందాం. ఇవన్నీ కొద్దిగా వేయించుకుందాం. అలాగే ఎండుమిరపకాయలు వేసుకుందాం. చూసారా, ఇవన్నీ చిటపటమనాలండి, వేయించుకుందాం. దూరగా ఇవన్నీ వేయించుకుందాం. చూడండి ఏమేమి వేసాము. నువ్వులు మంచి కలర్ వచ్చే వరకు, ధనియాలు, అలాగే జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవన్నీ కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకుందాం. వావ్, వాసన అయితే అద్దరిపోయిందండి. చూడండి, నువ్వులు ఇవన్నీ, ధనియాలు ఇవన్నీ కొద్దిగా వేగనిద్దాం. స్టవ్ పెంచేస్తున్నాను. చూస్తున్నారా, చిటపటమని వేగుతున్నాయి అంటే ఇవి వేగినట్టు లెక్క. ఇవన్నీ వేయించుకుందాం, దూరగా మాడకుండా వేయించుకుందాం. చూడండి, ఇవన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. తీసేసుకొని ఒక ప్లేట్లో పోసేసుకుందాం. ఇవన్నీ ప్లేట్లో పోసేసుకొని ఇదే ప్యాన్లోనే మళ్ళీ మనము దోసకాయలు వేయించుకోవాలి. కీర దోశ
మళ్ళీ అదే ప్యాను స్టవ్ మీద పెట్టేసుకొని 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుందాం. మీలో ఎంతమందికి ఈ పచ్చడి తెలుసో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. ఆయిల్ అస్సలు పట్టది చూడండి, కొద్దిగా అంటే కొద్దిగానే 1 టేబుల్ స్పూన్ వేసాం. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఈ దోసకాయ ముక్కలను వేసేసుకుందాం. ఇవి కొద్దిగా వేగినాక చూడండి, దోసకాయ ముక్కలు కొద్దిగా కలర్ చేంజ్ అయినాక టమాటా ముక్కలు వేసేసుకుందాం. చాలా అంటే ఈ మాత్రం వేగినాయి కదా, ఇప్పుడు ఈ టొమాటోలు వేసేసుకుందాం. చూడండి, టమాటా ముక్కలు వేసి కొద్దిగా ముక్కలు మెత్తపడేదాకా మూత పెట్టేసి వేయించుకుందాం. దోసకాయ ముక్కలు ఉడికినాయేమో చూద్దాం. వావ్, చూడండి కొద్దిగా నీరు వచ్చేసింది కదా, ఇప్పుడు చింతపండు వేసుకుందాం. కొద్దిగా చింతపండు చూడండి, చింతపండు వేసుకొని లైట్గా ఉప్పు వేసుకుందాం. తొందరగా మెత్తబడతాయి ముక్కలు. చూడండి, కొద్దిగానే వేస్తున్నా మెత్తగా అవ్వడానికి ముక్కలన్నీ. మళ్ళీ తర్వాత నూరుకునేటప్పుడు మళ్ళీ వేసుకోవాలి. ఇవన్నీ వేగనిద్దాం, కొద్దిగా మెత్తపడాలి. టొమాటో ముక్కలు, దోసకాయ ముక్కలు చాలా బాగుంటుందండి ఈ చలువ పచ్చడి. మీలో ఎంతమందికి తెలుసో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా. కొద్దిగా మూత పెట్టి మగ్గించుకుందాం, సిమ్లో పెట్టేసి మాడకుండా మగ్గించుకుందాం. ఇప్పుడు వావ్, చూడండి మెత్తగా అయిపోయినాయి కదా దోసకాయ ముక్కలు. అలాగే మనం వేసుకున్న చిమ్మి వేస్తానండి, కొద్దిగా ఘాటంతా ఉంటుంది. ఎక్కడ అడగంటకుండా మెత్తగా. టమాటాలు చూడండి కొద్దిగా వడలిపోయినాయి. ఈ విధంగా వడలిపోతే ఎర్రగా అయిపోయినాయి, చూసారా, మగ్గిపోయినాయి దోసకాయ ముక్కలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా వనియాలి ఇదంతా, ఓకేనా. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. చూడండి, ఇవన్నీ చల్లగా వనివ్వాలి. చల్లగా అయ్యేంతవరకు వెయిట్ చేద్దాం. ఆ దోసకాయ ముక్కలన్నీ చల్లగా అయ్యే లోపల మనం ఇప్పుడు ఇంతకుముందు వేయించుకుందాం కదండి, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవన్నీ దంచేసుకుందాం. రోట్లో దంచుకుంటేనే బాగుంటుందండి. మీరు ఒకవేళ రోలు లేని వాళ్ళైతే కోర్సుగా మిక్సీలో పట్టేసుకోండి. నేనైతే రోట్లోనే దంచుతున్నాను, టేస్ట్ బాగుంటుందని. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇంకా పచ్చడికి సరిపడే ఉప్పు మాత్రం ఇప్పుడే వేసుకుందామండి. ఇప్పుడు దంచుదాం, దీన్ని మెత్తగా దంచుదాం. ఎండుమిరపకాయలు ఇవన్నీ మెతకాలండి. ఉప్పు వేసినాం కదా, ధనియాలు, మనం వేసుకున్న నువ్వులు ఇవన్నీ బాగా ఇలాగా మెదుపుకుందాం, ఓకేనా. నేను దంచుతూ ఉంటాను, అక్కడ అవి చల్లగా అవుతుంటాయి. ఇవి కొద్దిగా మెత్తగా దంచాక మీకు చూపిస్తానండి. ఇప్పుడు చూడండి, దంచడం పూర్తయింది. వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు వేసి ఇది ఒకసారి కలిపేసుకొని అలాగే పచ్చి ఉల్లిపాయలు వేసుకొని దంచుకుందాం. మనము పచ్చి ఉల్లిపాయలు కూడా పచ్చాగానే ఉండాలండి. 3 గడ్డలు వేసాము కదా, 2 ఉల్లిపాయలు, 1 అలాగే ఉంచాను. దోసకాయలు దంచినాక వేస్తాను. ఇప్పుడు ఇది కొద్దిగా కలవడం కోసం మనం వాటర్ ఏమి వేసుకోవడం లేదు కదా, దోసకాయలు ఉన్న వాటరే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా మెత్తగా దంచేసుకుందాం. ఇప్పుడు చూసారా, మెత్తగా దంచేసినాం కదా. ఇప్పుడు ఈ రోల్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దోసకాయలు వేయించుకున్న దోసకాయలు ఉంది కదా, అది కూడా వేసుకొని దంచుకుందాం. రోట్లో వేసుకుంటేనే బాగుంటుందండి చట్నీ. ఒకసారి అంతా కలిపేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఇలాగా దంచేసుకుందాం. దీంట్లో మళ్ళీ తాలింపు వేసుకోవాలండి. ఈ ప్యాన్ పక్కన పెట్టేసుకుందాము. చల్లగా అయిపోయింది కదా, ఇదే ప్యాన్లో మళ్ళీ తాలింపు వేసుకుందాము. ఒకసారి కలిపేస్తాను చట్నీ మొత్తం.
ఈ విధంగా అంతా కలిపేసి కింద పడకుండా ఇదంతా దంచేసుకుందాం. ఓకేనా? కమ్మగా ఉందండి, మంచి వాసన వస్తుంది. మెత్తగా, బాగా మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా దంచుకుందాం. దంచేస్తాను, చూస్తూ ఉండండి. చూడండి, దోసకాయ పచ్చడి కచ్చా పచ్చగా ఈ విధంగానే ఉండాలండి. ఇలాగా అంతా దంచుకుంటూ రుబ్బుకోవాలి. జాగ్రత్త అండి, చిరుతా ఉంది, ఎలాంటి నీరు వేయలేదు మనము, ఎందుకంటే ఆల్రెడీ ఉంది. ఇప్పుడు చూడండి, ఈ సగం పచ్చి ఉల్లిగడ్డ కూడా వేసి అక్కడక్కడ ఉల్లిపాయ కూడా తగులుతుంటే బాగుంటుందండి. దంచుకోవాలి ఉల్లిపాయ కూడా. ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఒకసారి పైకి కిందికి, ఇలాగా కిందికి పైకి అక్కడక్కడ చూడండి ఉల్లి రబ్బలు కనపడుతున్నాయి. ఇలాగా వేసుకొని రుబ్బుకుందాం. మీకు నేను చేస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదండి. పచ్చడి చూడంగానే తినాలనిపిస్తుంది కదా. అయితే ఈ చలువ పచ్చడి తప్పకుండా మీరు కూడా చేసుకొని తిని కామెంట్ బాక్స్లో ఎలా ఉందో నాకు తప్పకుండా తెలియజేయండి. ఓకేనా? వావ్! ఇంకా ఇప్పుడు తీసేసుకుందాం. రెడీ అయింది. ఇప్పుడు ఈ పచ్చడినంతా తీసేసుకుందామండి మనము. దీంట్లో మీకు నువ్వులు నచ్చకపోతే పల్లీలు కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం నువ్వులు ఎందుకు వేస్తానంటే, అందరికీ మోకాల నొప్పులు, ఒంట్లో కాల్షియం తక్కువ ఉంది అని అంటారు కదా. నువ్వులలో చాలా హై రిచ్ కాల్షియం ఉంటుంది. అందుకోసానికే నేను నువ్వులు ఎక్కువగా వాడతానండి. కూరల్లో కూడా నువ్వుల పొడే వాడతాను. ఇదంతా ఒక గిన్నెలో వేసుకుందాం. వావ్! చూస్తున్నారా? పచ్చడి చూడంగానే నోరు ఉడుతుంది కదండి. చూస్తున్నారా? తినాలనిపిస్తుంది కదా. నాకైతే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి. చూడండి, గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు మనము ఈ పచ్చడిని తాలింపు వేసుకుందాం అదే ప్యాన్లో. ఓకేనా? ఈ రోలు తర్వాత నీళ్లు పోసి కడిగేసుకుందాము. ఇట్లా రోటి పచ్చళ్ళు చాలా బాగుంటుందండి. ఈ చలువ పచ్చడి మీరు కూడా చేసుకొని తిని, ఎండాకాలంలో చలువ చేస్తుంది ఒంటికి, కడుపుకు ఎంతో చలువని హాయినిచ్చే దోసకాయతోని చలువ పచ్చడి. ఓకేనా? ఇప్పుడు ఇదంతా ఇంకా కడిగేస్తామని రోలు. ఇప్పుడు ఈ పచ్చడి మనము తాలింపు వేసుకుందాం. పదండి వెళ్దాం. స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకుందాం. చూడండి, అదే ప్యాన్లో ఆయిల్ వేసాను. వేడయ్యేదాకా వేడి చేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేడైంది. ఎండుమిరపకాయలు, అలాగే తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవి వేసేద్దాం. సన్నగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు వేసి వేయించుకుందాం ఒకసారి. ఇవన్నీ వేగనిద్దామండి. ఘాటు వస్తుంది, చిమ్మి వేస్తాను. వేగనిద్దాం. చూడండి, తాలింపు వేగుతుంది. తాలింపును వేగనిద్దాం. చూడండి, ఈ తాలింపు వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పచ్చడి వేసి వేయించుకుందాం. ఈ చలువ పచ్చడి వేద్దామండి. ఒక్కసారి ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేద్దాం. అంతే, దీంట్లో ఏమి ఉడికేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర చల్లేసుకుందాం. అంతేనండి, ఎంతో కడుపుకు చల్లగా కమ్మదనంగా ఉండే చలువ పచ్చడి రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వావ్! చూడండి ఎంత సూపర్గా ఉందో. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ చలువ పచ్చడి మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. చూడండి, మంచి వాసన వస్తుంది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మీకు కూడా తినాలనిపిస్తుందా? అయితే తప్పకుండా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పేయండి. ఓకేనా? ఇప్పుడు మనము రుచి చూద్దాం. చూడండి, వేడి వేడి అన్నంలో ఇప్పుడు మనం చేసుకుందే చలువ పచ్చడి వేసేసుకొని
నెయ్యి వేసుకుందామండి ఇందులోకి. వావ్, చూడండి ఇంట్లో చేసిన గుమ్మగుమ్మలాడే నెయ్యి. పచ్చడి మీద నెయ్యి వేసుకొని తిందాం. చూడండి వేడి వేడి అన్నం, అలాగే పచ్చడి. ఇలా తిన్నారనుకుంటే మీరు వీడియో చూసి తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోవద్దండి. ఎక్కడ స్కిప్ చేయకుండా కూడా చూడండి, ఓకేనా? వేడి వేడి అన్నంలోది ఈ పచ్చడి ఓన్లీ అన్నంలోకే కాదండి, చపాతీకి, పూరికి, దోశకి, ఇడ్లీకి సైడ్ డిష్గా చాలా బాగా పనిచేస్తుంది. వావ్, ఎంత కమ్మగా ఉందో, ఒకసారి టేస్ట్ చేస్తాను. వావ్, బాగుందండి. నువ్వులు వేసుకున్నందుకు కమ్మ కమ్మగా, కారం కారంగా, పుల్ల పుల్లగా, ఎంతో కడుపుకు చల్లదనాన్ని ఇచ్చే చలువ పచ్చడి, ఓకేనా? నేను తింటుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, అందుకోసానికి నేను ఇప్పుడు స్టాప్ చేసేస్తాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చూడండి, 2 రోజుల పాటు బయట పెట్టుకున్నా కూడా నిల్వ ఉంటుంది. చలువ పచ్చడి ఎంత బాగుందో కదా ఈ చలువ పచ్చడి. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? తప్పకుండా లైక్స్ ఇవ్వండి. మరో మంచి వీడియోతోనే మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్.